ఫార్ములా కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. అయితే దీనిపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రేపే విచారించాలని కేటీఆర్ న్యాయవాది కోరారు. వచ్చే బుధవారం విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫార్ములా కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. అయితే దీనిపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రేపే విచారించాలని కేటీఆర్ న్యాయవాది కోరారు. వచ్చే బుధవారం విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సో క్వాష్ పిటిషన్పై విచారణ వచ్చే బుధవారానికి వాయిదా పడింది. ఇటు ఏసీబీ మరో పక్కన ఈడీ దీని మీద వడివడిగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి, వడివడిగా ఇన్వెస్టిగేషన్ జరుపుతోంది. ఈరోజు ఏసీబీ విచారణ సాగుతోంది. కేటీఆర్ను ఉదయం నుంచి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఈడీ ప్యారలల్గా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన అధికారులను మళ్ళీ దీనికి కేటీఆర్ను కూడా పిలిచే అవకాశం కనపడుతుంది. ఈడీ విచారణను కేటీఆర్ కూడా ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. దీన్ని ఇమీడియట్గా అంటే త్వరితగతిన విచారణకు చేపట్టడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వచ్చే బుధవారానికి ఈ క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. సో సుమారుగా మరొక వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ మధ్యలో ఈడీ ఏసీబీ విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దాని మీద ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే మా ఢిల్లీ ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. వైపు హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది, మరోవైపు ఏసీబీ విచారణ కేటీఆర్ హాజరయ్యారు. ఇక సుప్రీంకోర్టులో తక్షణ విచారణకు తీసుకోమని చెప్పింది. కేటీఆర్ కన్నిదారులు మూసిపోతున్నట్టు కనపడుతోంది. ఎట్లాంటి లీగల్ ఆప్షన్స్ కనపడుతున్నాయి కేటీఆర్ ముందు? రాజు. ఎస్ చక్రి, ఎప్పుడైతే హైకోర్టు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టివేసిన రోజే అదే రోజు సాయంత్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ను సవాలు చేస్తూ ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరఫున న్యాయవాది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సైతం 2 పిటిషన్లు దాఖలు చేసింది. ఏదైతే కేవియట్ పిటిషన్లను, ఒకటి ఏసీబీ నుంచి, మరొకటి ప్రభుత్వం నుంచి. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అత్యవసరంగా భావించి కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను విచారణ జరపాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో ఆయన తరఫున న్యాయవాది మోహిత్ రావు సైతం కోర్టు ముందు స్పెషల్ మెన్షన్ చేశారు. కానీ ఇది అంత అత్యవసరంగా కోర్టు ఏం భావించట్లేదు. రెగ్యులర్ లిస్టు ప్రకారం ఈ నెల 15వ తేదీన అంటే సంక్రాంతి పండుగ తర్వాతనే దీని విచారణ ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సో ఇప్పటికిప్పుడు ఇక విచారణ జరగనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏసీబీ ముందు కేటీఆర్ హాజరయ్యారు. ఒకవేళ హాజరైన తర్వాత ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే ఏంటి పరిస్థితి అనే దానిపైన ఇప్పటికే లీగల్ టీం ప్రత్యేకంగా ఏదైతే చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సీనియర్ అడ్వకేట్స్ తో కూడా చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే గతంలో చూసాము, కవితకు నోటీసులు జారీ చేసినటువంటి సమయంలో క్వాష్ పిటిషన్ తో పాటు తన పైన ఈ కేసు సంబంధం లేదు, దీన్ని క్వాష్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడి నుంచి సుప్రీంకోర్టులో ఎటువంటి ఆర్డర్ రాకముందే కవితను అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ తమ పిటిషన్ లో ఉన్నటువంటి ప్రేయర్ ను మార్చుకోవాల్సి వస్తుంది. అభ్యర్థన ఏదైతే ఉందో ఇప్పుడు క్వాష్ అంటున్నారు. సో ఒకవేళ గనక 15వ తేదీలోగా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అరెస్టు నుంచి ఏదైతే ఈ అరెస్టు నుంచి అంటే తమకు సంబంధం లేదు, ఈ అరెస్ట్ చేశారు, దీని నుంచి తమకు ఊరట కావాలంటూ వాళ్ళు కోరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బెయిల్ కోసం వాళ్ళు అడగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లోనే మరి ఈలోపు ఏం జరగబోతుందనే దాని మీద ప్రత్యేకంగా కేటీఆర్ లీగల్ టీం అయితే ఎప్పటికప్పుడు కొంత సీనియర్ అడ్వకేట్స్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్స్ తో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడా కూడా ఆర్బీఐ నిబంధనలు కానీ లేదంటే కేబినెట్ ఆమోదం లేదు. సో అయినా కూడా 50 కోట్ల రూపాయలను ఆ కంపెనీకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇది ఏదైతే ప్రభుత్వానికి నిబంధనలకు విరుద్ధమే. ఇందులో కేటీఆర్ ప్రమేయం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి అక్కడ ఏసీబీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే ఏసీబీ అటు కేటీఆర్ పైన కేసు కూడా నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ అటు అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారణ జరిపింది. వాళ్ళ విచారణతో పాటు దానకిషోర్ ఎవరైతే మున్సిపల్ శాఖకు సెక్రటరీగా ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు స్టేట్మెంట్ మేరకు ఇక కేటీఆర్ ఈ రోజు విచారణ కూడా జరుపుతున్నారు. అయితే సుప్రీంకోర్టులో కనుక అత్యవసరంగా విచారణ జరిగితే ఖచ్చితంగా కొంత రిలీఫ్ ఉంటుందని చెప్పి వాళ్ళ అడ్వకేట్స్ కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ భావించారు. కానీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, ఇప్పటికిప్పుడు అత్యవసరంగా విచారణ జరపాల్సినటువంటి కేసేం కాదు, ఖచ్చితంగా ఇది రెగ్యులర్ లిస్టు ప్రకారం
15వ తేదీన విచారణ జరుపుతామని చెప్పి స్పష్టం చేయడంతో కొంత కేటీఆర్కి సంబంధించినటువంటి లీగల్ టీం ఆయన పార్టీస్ కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి నుంచి రాజు రేపటి నుంచి హైకోర్టుకి సెలవులు మళ్ళీ 19th వరకు ఈ సెలవులు ఉంటాయి. 19th మళ్ళీ రీఓపెన్ అయినటువంటి పరిస్థితి హైకోర్టుకి. క్వాష్ పిటిషన్ ఇప్పుడు ఒకవేళ ఈ లోపు అరెస్ట్ కానీ జరిగితే, వర్స్ట్ కేసులో అరెస్ట్ కానీ జరిగితే క్వాష్ పిటిషన్ స్టేటస్ ఏంటి? ఇతరత్ర పేర్లతోటి మళ్ళీ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. లీగల్గా ఎట్లాంటి స్టాండ్ తీసుకోవచ్చు అది సుప్రీంకోర్టు? ఎందుకంటే హైకోర్టులో 19 వరకు ఆప్షన్ లేదు. సుప్రీంకోర్టులో పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టులో ఎట్లాంటి ఆప్షన్స్ కనపడుతున్నాయి? ఇది ప్లాన్ బికి. ఎస్, ఖచ్చితంగా ఆ విషయంలో కూడా కేటీఆర్ లీగల్ టీం కొంత ప్రయత్నాలు చేస్తుంది. కానీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు చివరి వర్కింగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాటర్డే సండే సుప్రీంకోర్టు సిట్టింగ్ ఉండదు. కొంత ఏదైతే వెకేషన్ బెంచ్ లాగా ఒక బెంచ్ అందుబాటులో ఉంటుంది. కానీ అత్యవసరంగా ఇప్పుడు కోర్టు అంటే సిజేఐ బెంచే ఇది అత్యవసరం కాదని స్పష్టం చేశారు. సో ఇప్పటికిప్పుడు వెకేషన్ బెంచ్ కానీ ఇవన్నీ ఎక్కడ కూడా విచారణ జరిపేందుకు వీలుండదు. మరోపక్క సోమ మంగళవారాలు సైతం సుప్రీంకోర్టుకు సెలవులు రాబోతున్నాయి. ఎందుకంటే పొంగల్ పేరు పైన లోకల్ హాలిడేస్ కింద ఏ విధంగానైతే సోమవారం మంగళవారం హాలిడేస్ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో వరుసగా 4 రోజుల పాటు సుప్రీంకోర్టు కూడా సెలవులు అని చెప్పుకోవచ్చు. అంటే శని ఆదివారాలు, ఆ తర్వాత సోమ మంగళవారాలు. సో ఇక ఆ తర్వాతనే కేటీఆర్ పిటిషన్ పైన విచారణ జరగడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అది ఏ రూపంలో పిటిషన్ వేసినా సరే ఖచ్చితంగా ఏదైతే 15వ తేదీనే ఇక విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అప్పటి వరకైతే అక్కడ ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దానికి అనుగుణంగా మళ్ళీ తమ పిటిషన్ లో ప్రేయర్ మార్చుకోవాల్సి ఉంటుందా లేదంటే ఇంకేం చేయాల్సి ఉంటుందని మాత్రం పేరు మార్చుకున్న 15 వరకు ఆప్షన్ లేదుగా. ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తుంది. వెకేషనల్ బెంచ్ తీసుకునే అవకాశం లేదు. 15 వరకు పేరు మార్చుకుని వేసినా కూడా అవకాశం లేదు. ఇక్కడ హైకోర్టుకి సెలవులు రేపటి నుంచి. సో బాటమ్ లైన్ ఇస్ బుధవారం వరకు ప్రస్తుతం లీగల్గా ఎట్లాంటి ఆప్షన్ కనపడడం లేదు. బుధవారం వరకు లీగల్గా ఎట్లాంటి ఆప్షన్స్ కనపడడం లేదు కేటీఆర్కి. బుధవారానికి సుప్రీంకోర్టు రేపటి నుంచి సుప్రీంకోర్టుకి సెలవులుగా కనపడుతుంది. ఒకవేళ వెకేషనల్ బెంచ్ అవైలబుల్ ఉన్నా కూడా హైయర్ అథారిటీ హైయర్ బెంచ్ దాన్ని తిరస్కరించింది కాబట్టి అది తీసుకునే అవకాశం లేదు. ఇక తర్వాత అంతా కూడా సెలవులు, సోమ మంగళవారాలు కూడా సెలవులు ఉన్నాయి. మళ్ళీ బుధవారానికి తప్పితే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం లేదు. హైకోర్టుకు రేపటి నుంచి సెలవులు, 19వ తారీఖు వరకు హైకోర్టు కూడా ఓపెన్ అయ్యే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం ఆప్షన్స్ ఏవి కనపడడం లేదు లీగల్గా. ఈలోపు ఏసీబీ కానీ ఈడీ కానీ చర్యలు తీసుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది